హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈ వీడియో అయితే నేను మంగళవారం రోజు షూట్ చేసిన వీడియో అండి. సో, ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇలా అయితే పూజ చేసుకున్నానండి. డైలీగా పూజ అనేది చేసుకుంటాను. కాకపోతే మంగళవారం, శుక్రవారం కొంచెం స్పెషల్గా అనేది చేసుకుంటానండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా మేము వారానికి తినేది 3 డేస్ మాత్రమే. ఇంకా మంగళవారం రోజు అయితే ఇంకా చేపలు ఇంకా చికెను బోన్‌లెస్ అయితే తీసుకొచ్చారనమాట పిల్లలకి చికెన్ పకోడీ చేయమని చెప్పేసి. అయితే ఫస్ట్ అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇంక నేను పూజ చేసిన తర్వాత ఇంకా వంట అనేది మొదలు పెడుతున్నానండి. ఇంకా ఈరోజైతే టిఫిన్ అండి ఇంట్లో ఏం చేయలేదండి. ఇంకా బయట నుంచి అయితే తీసుకొచ్చారనమాట. సో, ఇంకా అదంతా అయిన తర్వాత ఇంక వంట పని అయితే చేస్తున్నాననమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9 ఇలా అవుతుందనమాట. పిల్లలకైతే ఇంక ఈరోజు ఎగ్ రైస్ అనేది చేశాను. ఎగ్ రైస్ పెట్టేసి ఇంక మేమైతే ఇంక ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా రసం అనేది పెట్టానండి. రసం పెట్టేసి ఇంక కుక్కర్‌లో రైస్ అనేది పెట్టాను. ఇంకా చేపలు ఫ్రై అనేది చేస్తున్నాను. ఇంకా పులుసు అనేది చేయట్లేదండి. ఇంకా ఎప్పుడు పులుసే అయిపోతుందని చెప్పేసి ఇంకా రసం చేసి ఇంకా ఈరోజైతే చేపల పులుసు అనేది చేస్తున్నాననమాట. అయితే నేను చేపలు అనేది ముందుగా మ్యాగ్నేట్ చేసుకుంటానండి. పసుపు ఇంకా ఉప్పు, కారం అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి ఇంకా కొంచెం పెరుగు ఇంకేమైనా మసాలాలు ఉంటే వేసి అవైతే ఇంకా 5 నిమిషాలు అయితే మ్యాగ్నేట్ చేసి ఇంక పక్కన అయితే పెడతాననమాట. అయితే ఈరోజు కొంచెం లేట్ అయింది కదా! ఇంకా పక్కన అనేది ఇంక పెట్టడం అవ్వలేదనమాట. ఇంక టకటక వంట అనేది మొదలు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా సాయంత్రం అనేది ఇంకా చేపలు అదే చికెన్ బోన్‌లెస్ తీసుకొచ్చారు కదా! అదైతే ఇంక పకోడీలా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా చేపల ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంకా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి ఇంకా ఫాలో అయితే చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈరోజు ఇంకా మంగళవారం రోజు ఎప్పుడు నేను మంగళవారం రోజు బ్లాగ్ అనేది పెట్టలేదు. సో, ఇంకా మంగళవారం అంటే ఇంకా నాన్ వెజ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. బుధవారం అంత ఎక్కువ తెచ్చుకోము. ఇంకా సండే ఇంక మంగళవారం అయితే మాత్రం ఎక్కువగా ఉంటుందనమాట. ఇంకా బుధవారం ఇంట్లో ఇంకా ఏమైనా ఇంకా ఈరోజు మిగిలితే ఇంక రేపు ఇంకా అవి ఫినిష్ చేసేస్తాము. ఇంక అంతే ఇంక ప్రత్యేకించి ఇంకా ఆ రోజు ఏం తెచ్చుకోమనమాట. లేదంటే ఎగ్స్ ఏమైనా ఉంటే ఇంకా అవి కర్రీలా చేసేస్తారనమాట. అయితే ఈరోజు ఇంకా కొంచెం చేపలే తీసుకొచ్చారు కదా! ఇంకా అవి ఎందుకులే పులుసు పెట్టడం అని ఇంక ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఇంక మా ఆయనకి కూడా ఫ్రై అంటే చాలా ఇష్టం. ఇంక ఇదేగోండి ఇవే తీసుకొచ్చారు. ఇంక ఇవి పులుసు ఇంక పెట్టలేక ఇంక ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంక వైపేమో రసం పెట్టానండి. రసం అనేది మరుగుతుందనమాట. ఇంకా చేపల ఫ్రై అనేది చేసేస్తున్నాను. అయితే ఈరోజు ఇంకా టైం చాలా ఎక్కువైపోయిందండి. ఇంక నేను ఈరోజు మొదలుపెట్టడం ఇంక లేట్ అనమాట. ఇంకా దానికొచ్చేసి ఇంకా ఇది నెమ్మదిగా చేస్తున్నాను. ఇంక చేపల ఫ్రై అంటే ఇల్లంతా వాసన వచ్చేస్తది. అదో స్మెల్ అనేది వస్తది కదా! అని చెప్పేసి ఇంక సిమ్‌లో పెట్టేసి ఇంక అలా ఏపుతున్నాను. ఇందులో ఇంకా లాస్ట్‌లో కసూరి మేతి అనేది ఏస్తున్నానండి. చాలా బావుంటదనమాట. ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ అవుతది కసూరి మేతి ఎయడం వల్ల. ఇంక అదైతే వేస్తున్నాను. ఇందులోకొచ్చేసి ఇంకా రసంలోకైతే ఇంకా సాంబారు, ఇంకా రసం పొడి ఉంటది కదండీ! అది ఏస్తున్నా. అది వేసిన వెంటనే ఇంకా పొంగుతదనమాట అది మొత్తంగా. అప్పుడే దాని స్మెల్ అనేది ఎక్కువగా వస్తది. ఇంకా బావుంటది రసం గూడాను అలా పొంగడం వల్ల. ఇంకా చేపలనేది ఫ్రై చేసిన తర్వాత ఇంక తీసేసి ఇంక రసం అనేది పోపెట్టుకుంటున్నానండి. కుక్కర్‌లో రైస్ అనేది ఎక్కువగా వండను. ఇలా ఎప్పుడైనా కొంచెం లేట్ అయినప్పుడు వండుతాను. నేను మాక్సిమం ఓరుస్తానండి అన్నం అనేది. గిన్నెలో పెట్టి ఓరుస్తాననమాట. అయితే ఇక్కడ మొత్తం వంట అయిపోతుందన్న టైంలోనైతే మా బాప అయితే వచ్చిందనమాట. ఇంక తనతోనైతే మాట్లాడుతున్నాను. ఇదిగోండి ఇంక చేపలు ఇంక తనకి ఒక 2, 3 ముక్కలనేది ఇచ్చాననమాట. ఇంక ఇచ్చేసి ఇంకిక్కడ రైసే ఇంకా రసం అనేది మీకు చూపిస్తున్నాను. ఇంకా భోంచేసిన తర్వాత ఒక చాలా సేపు అయిపోయిందండి. ఇంకా 2 ఈ టైంలోనైతే ఇంక నేను పిల్లలకి ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇంకా స్నాక్స్ అనేది ఈరోజు చేస్తున్నాను. చాలా రోజులు అవుతుందండి ఇంక ఈ మురీలనేది తెచ్చి. ఇంకా మొన్న ఈ మధ్య మురి మిక్చర్ అనేది చేయమంటే చేశాను. ఇంకా అలా ఉండిపోయామనమాట. ఇంకా అవి గాలిపోతాయి కదా! ఇంకా అవి మళ్ళీ కొంచెం దీనిలా వచ్చేస్తాయి కదా! పవర్‌గా ఉండదు కదా! ఇంక చప్పగా అయిపోతాయి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మాత్రం మురి ఉండలనేది చేస్తున్నానండి. అయితే ఈ మురి ఉండలనేది మా చిన్నప్పుడు ఇంకా ధాన్యం మట్టించేటప్పుడైతే మురి ఉండలైతే అమ్మేవారండి. ఇంకా ఆ టైంలోనైతే ఎక్కువగా అసలు మాకు తెలిసి మేము మురి ఉండలనేది ఫస్ట్ టైం అయితే మేము అలాగే తినేవాళ్ళము. ఇంకా ఎక్కువగా అయితే మా అమ్మ ధాన్యం అనేది పండిస్తాం కదా! సో, అవనేది మట్టించేటప్పుడు అక్కడికి వచ్చేవారనమాట. ఇంక మురి ఉండలు పట్టుకొని, ఇంకా కొన్ని ధాన్యం అనేది వాళ్ళకిచ్చేసి ఇంక మురి ఉండలనేది కొనేవారు. చాలా బాగుండేవి అప్పుడైతే మాత్రం. ఎప్పుడు కూడా అలాగే ఇంకా ధాన్యాన్ని ఇచ్చేసి మురీలైతే తీసుకుండేవారు. ఇంక మురి ఉండలనేది చాలా బాగుంటాయి ఈ ఉండలైతే మాత్రం. అయితే ఇప్పుడైతే ఇంకెక్కడ పెడితే అక్కడే మనకు దొరికేస్తున్నాయి. ఇంక షాప్స్‌లోనేంటి ఎలా అయితే ఇంట్లో కూడా మనం చక్కగా చేసుకోవచ్చు.
ఈ మురివులు అనేది ఇంకా మా ఆయన మోర్లోనైతే తీసుకొచ్చారు. ఇంకా అవైతే ఇంకా మురి ఉండలు అనేది చేస్తున్నాను. బాగుంటాయండి మురి ఉండలు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఇంకా కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. కరకరలాడుతూ ఉంటాయి కదా. ఇంకా బెల్లంలోనైతే మనకి కొంచెం ఇసుక అనేది ఉంటుంది కదండి. సో బెల్లాన్ని అయితే ముందుగా కరిగించేసి అది వడకట్టుకొని ఇంకా దాన్ని మళ్ళీ కొంచెం పాకంలో చేసి ఇంకా మురీలు అనేది వేశాను. దీనికి కొంచెం ముదర పాకం అనేది రావాలి. అంటే ఉండకట్టినట్లుగా ఉంటేనే బాగుంటుంది. లేదంటే మురీలు అనేది కొంచెం ఉండకట్టడం అనేది చాలా కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత అయితే తడి అనేది చేసుకున్నానండి చేతికి అనేది. తడి చేసుకొని అయితే నేను ఇంకా ఉండలు అనేది చూడుతున్నాను. తడి చేసుకుంటూ వస్తుంది. దీనికి ఏమీ ఇంకా ఆయిల్ అది మనం పెట్టుకోవాల్సిన లేదు చేతికి. జస్ట్ తడి చేసుకుంటూ వచ్చేస్తాయి అనమాట. చాలా బాగుంటాయి. నేను కొంచెం చల్లారి పెట్టేశాను అనమాట ఎక్కువసేపు అనమాట. ఉండ అనేది సరిగ్గా రావట్లేదు. వెంటనే చేసుకుంటే వస్తుంది కానీ కళాయి అనేది కొంచెం కాలుతుందని చెప్పేసి కొంచెంసేపు అనేది చల్లారి పెట్టేస్తాను ఫ్యాన్ వేసి. అందుకే కొంచెం అనేది రావట్లేదు అనమాట ఉండలు అనేది. కానీ వచ్చాయి మ్యాక్సిమం చేసేసాను ఉండలు అనేది బాగానే వచ్చాయి అనమాట. ఇంకా ఆయిల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకా ఆయిల్ అనేది మురీలు కంటికిపోయి ఇంక అస్సలు ఉండరాదు. తడి చేసుకుంటే ఇంకొంచెం బాగా వస్తుంది. ఇంకా ఇలా మురి ఉండలు అనేది చేశానండి. చాలా బాగున్నాయి. ఇంకా మా పిల్లలకు కూడా బాగా నచ్చాయి. ఇదిగోండి ఇంకా చిన్న బేషన్తో నింపిగా అయ్యావన్నమాట. అయితే ఇంకా కొంచెం గుండ గుండలా ఉండిపోతే ఇంకా అది అలా వదిలేసాను. ఇంక పిల్లలు తినేస్తారులే అని చెప్పేసి. ఇవైతే మనకి 2-3 రోజులు అనేది ఉంటాయండి. డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే మాత్రం. ఇంకా సాయంత్రం చెప్పాను కదండి ఇంకా చికెన్ ఫ్రై ఇది చేద్దామని పకోడీ చేస్తానని చెప్పేసి ఇంకా చికెన్ పకోడీ కోసం అయితే ఇంక ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఇది మొదలు పెట్టేటప్పటికి సాయంత్రం మా పిల్లలు వచ్చేటప్పుడు 5:30 అవుతుంది కదా. నేను 4:30, 5 గంటలకి ఇలా మొదలుపెట్టాను. ఇంకా దీంట్లో కొంచెం శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనం పసుపు, కారం, ఉప్పు, కొంచెం మసాలా వేసి ఇంకా ఎగ్ వేసేసి ఇంకా బాగా కలిపేయడమేనండి. ఇంకా కొంచెం కార్న్‌ఫ్లవర్ వేసుకుంటే బాగుంటుంది. కానీ నేనైతే కార్న్‌ఫ్లవర్ అనేది వేయలేదనమాట. ఇంకా దీంతో పాటు ఇంక శనగపిండి వేసాను కదని చెప్పేసి ఇంక అది బాగా కలిపేసి ఇంక చేశాను. చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ. పిల్లలైతే మాత్రం చాలా బాగా తింటారు. ఇది బోన్‌లెస్ చికెన్ అనమాట. ఎప్పుడో మేము తినని రోజుల్లోనే ఇంక ఇలా చేస్తూ ఉంటాను. ఇంక వారంలో 4, 5 రోజులు తిన్నాం కదా. కంపల్సరీగా ఇంక పిల్లల కోసం అయితే ఇంకేం చేయను. ఏమైనా ఎగ్ రైస్ గట్రా ఏమైనా అయితే చేసేస్తాననమాట. ఇంకా ఎగ్స్ ఏమన్నా మనకి మ్యాగీ ఉంటుంది కదా. సో మ్యాగీలో ఎగ్స్ అనేది వేసి ఇలా చేస్తాను. కానీ మేము తినని రోజులనైతే ఇంకెక్కువగా ఆ రోజు నాన్ వెజ్ అనేది పిల్లలకి నచ్చినవన్నీ కూడా ఇలా వండుతూ ఉంటానండి. ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట కరకరలాడుతూ. ఇంకా ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది చికెన్ పకోడీ అనేది. దీనిలో మనమే ఇంకా దాన్ని చికెన్ మంచూరియాలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం అన్నీ ఉంటాయి కదండీ సాసులు అవన్నీ కూడా వేసేసి ఇంక ఫ్రై చేసేసి ఇంకా చికెన్ పకోడీలా చేసి అవన్నీ ఫ్రై చేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా పిల్లలకి అనేది ఇలా చేశానండి. సో ఇంతటితో ఈ వీడియో అనేది అయిపోతుందండి. సో నా వీడియోస్ ఎవరైనా చూస్తే ఇంకా లైక్ చేసి ఫాలో అయితే చేయండి. ఇంకా నాకైతే ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. సో అదండి వీడియో. చికెన్ పకోడీ అనేది ఇలా చేస్తాను నేను ఎప్పుడు కూడా. చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. ఎగ్ కూడా మనం వేస్తాం కదా, కొంచెం ఎక్కువగా పొంగుతుంది అనమాట చికెన్ అనేది. చూడండి. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి వీడియో. బాయ్ అండి.